పనిచేస్తారు. ఎస్, ఇప్పుడు ప్రకాష్ గారు మీకు దొరికారు సపోర్ట్. జంపన్న గారు, భరత్ గారు నేను ఏమంటున్నా, ఫస్ట్ వి ప్రకాష్ గారు అయితే సెకండ్ జంపన్న గారు. భరత్ గారు ఒక ఇది జెన్జీ ఉద్యమాల కాలం. గారు కూడా చేస్తారు కదా, శరత్ గారు చేస్తారు, మురళీ మనోహర్ శరత్ గారు సాధ్యం కాదన్నా, నేను జయ అని చెప్పారు. శరత్ గారు నేను జయ అని చెప్పారు. అట్లేం లేదు, అట్లేం లేదు. ఆయనే ముందుంటాడు అందరికంటే, చాలా ఆయనే ముందుంటాడు అందరికంటే. ఎందుకంటే వారి మెంటాలిటీ. సార్ శరత్ గారు మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, వినబడతలేదు. మీరు ఏమంటారు? నేను ఒక మాట చెప్పాలండి, మాట్లాడే అవకాశం ఇవ్వాలి భరత్ గారు. చెప్పండి. అన్నుల సాయం కూడా తీసుకుంటామండి, తీసుకోవాల్సి వస్తుంది. శరత్ గారు చెప్పండి. నేను ఒక్కసారి మాట్లాడతాను, దయచేసి పెద్దలు క్షమించాలా. చెప్పండి. నేను అందులో చేరా లేకపోతే దానికి మద్దతు లేదు అది ఇదని నేను అనలేదు. ఎందుకంటే మా బీజాలే విద్యార్థి దశ నుంచే మాకు ఈ రకమైనటువంటి భావాల పట్ల. నేను ఆర్ఎస్యు సార్, సో పీడిఎస్యు అఫ్ కోర్స్ అంటే నా అభిప్రాయం చెప్తున్నాను మీకు. కాబట్టి మా హృదయం మీద ఏవైతే ముద్రలు ఉన్నాయో వాటిని ఏ భావజాలం కూడా ఇంతవరకు తొలగించలేకపోయింది సార్. నేను అనుకుంటా మేము పుడకలో పోయేటప్పుడు కూడా ఇదే భావజాలంతో ఇదే రకమైనటువంటి భావనతో ఉన్నాం. తర్వాత మేము కూడా ఈ బూర్జువా పార్టీలలో పార్ట్ అండ్ పార్సల్ అయినా కమిట్మెంట్ అనే దాన్ని మాత్రం మేము ఎప్పుడు వదులుకోలేదు. అయితే మాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ది ప్రజెంట్ యూత్ ఈస్ క్లామరింగ్ ఫర్ లగ్జూరియస్ లైఫ్. ఇవాళ ఎవరిని చూసినా గానీ సార్ మీరు ఇట్లా ఒక యూత్ ని లేకపోతే మేధావులను సోకాళ్ళు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ దాంట్లో గానీ లేదా మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గానీ మనము ఎట్లా డబ్బులు ఖర్చు పెట్టినారు, వాళ్ళు క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కూడా 4,000, 5,000, 10,000 వరకు డిమాండ్ చేసిన వాళ్ళని నేను చూసినాను సార్. అంటే నేను అనేది ఏంటంటే తర్వాత విద్యార్థి దశ నుంచి నేను గమనించినాను, మా కాలంలో మేము యూనివర్సిటీలో చదువుకునే రోజులలో విద్యార్థుల్లో ఒక నిబద్ధత ఉండేది, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, ఒక కథా కార్ఖాన ఉండేది. ఇవాళ యూనివర్సిటీ క్యాంపసెస్ విచ్చలవిడితనానికి ఒక అడ్డాలైపోయినాయి. ఎంత ఘోరమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి వచ్చిందంటే ప్రతిదాన్ని డబ్బుతో, మా డాడీ ఎదవా నాకు పైసలు ఇయ్యడు అనే స్థాయికి కూడా ఎదిగినారు. ఒకనాడు మా తల్లిదండ్రులు మాకు డబ్బులు ఇవ్వకపోయి కష్టపడుతూ మేము విద్యార్థి దశలో ఉండి అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకున్న తల్లిదండ్రులను ఎప్పుడు దోషులుగా మేము చిత్రీకరించలా. ఆనాడు తల్లిదండ్రులు వాళ్ళకి ఆర్థికమైన వనరులు లేవు, ప్రభుత్వ పరంగా స్కాలర్షిప్లు రాకుంటే కృష్ణయ్య గారి వెంట పోయి లేకపోతే ఇతరుల వెంట పోయి మాకు ఈబీసీ స్కాలర్షిప్లు రావాలని కొట్లాడి తెచ్చుకొని పాకెట్ మనీ కోసమని వ్యవహారాలు చేసిన సందర్భాలు. ఇప్పటి యూత్ ను మీరు ఎట్లా ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి యొక్క కోరికలు ఏ స్థాయిలోనే చెప్పండి ఒకసారి. ఐ టెల్ యూ అంతే. నేను మీకు చిన్న నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నాకు ఒకడే కొడుకు, మా బాబు మీద నాకు చాలా ఆశలు ఉండే. వాడు ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత వాడు నాకు 2 వీలర్ కావాలా, బుల్లెట్ కార్ కావాలా, బుల్లెట్ వెహికల్ కావాలన్నాడు. నాకేమో భయం, ఒకడే కొడుకు ఇంత బుల్లెట్ పట్టుకొని ఆ రామోజీ ఫిలిం స్టూడియో ఆ ఏరియాలో పోతే ఏది గుద్దుతుందో ఏమొద్దు అని చెప్పి నేను కార్ కొనిచ్చిన, ఆల్టో కార్, కొత్తది బ్రాండ్ న్యూ కార్ కొనిచ్చిన. వాడు ఒక వారం రోజులు కార్ తీసుకొని పోయి వచ్చేసిన తర్వాత మా కాలేజీకి అందరూ ఆడీలు తర్వాత వీటి స్కోడా కార్లు పట్టుకొస్తున్నారు. ఇదో కారు, దీన్ని పట్టుకొని నేను పోవన్నా ఈ అగ్గిడబ్బా నాకు అవసరం లేదు, నేను బస్సులో అయినా పోతా గానీ నేను ఆ కాలేజీకి అట్లా పోను అని అంటే నేను దాన్ని సగం ధరకి మా ఇంకో తమ్ముడికి ఇచ్చేసిన. ఎందుకంటే మా సొంత తమ్ముడే కాబట్టి, మా కజినే కాబట్టి వాడికి ఇచ్చేసిన తర్వాత వాడి బాధ పడలేక నేను మద్రాస్ నుంచి నా ఫ్రెండ్ నేవీలో పనిచేస్తాడు, ఆయన ద్వారా అప్పుడు క్యూలో నిలబడాల్సిన సందర్భం ఈ బుల్లెట్ వెహికల్స్ కోసమని తెప్పించి వాడికి మద్రాస్ నుంచి ఎలొకేషన్ తర్వాత నెల్లూరు డీలర్ కి ఇచ్చిందని హైదరాబాద్ లో డెలివరీ తీసుకొని ఇచ్చిన. అంటే చెప్తున్నాను మీకు ఇవాల్టి ఈ యూత్ ని ఎట్లా, ఈ మేధావులను మనం ఎట్లా ఒక నిష్పక్షపాతమైన నిజాయితీ గల రాజకీయ వైపు మనం మరల్పుదాం. నేను చాలా సార్లు అకాడమిక్స్లలో మాట్లాడినాను, విద్యార్థులతో మాట్లాడినాను, మా జర్నలిజం స్టూడెంట్స్ కి చాలా సార్లు నేను పోయినాను. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పిల్ఫరేజ్ ఎట్లా నిరోధించాలనే వాళ్ళకు సలహాలు ఇచ్చినాను, వాళ్ళ దాంట్లో లెక్చర్లు ఇచ్చినాను. నేను చూసినాను కదా ఇవాళ ఒక 10% కూడా మన క్లాస్ చెప్తుంటే మనం చెప్పే దాని వైపు దృష్టి పెడుతున్నారు అన్న నమ్మకం మీకు లేదండి ఏ టీచర్ కూడా. ఇది వాస్తవం. నేను అనుకుంటా మిస్టర్ మురళి మస్ట్ అగ్రీ విత్ మీ. అంటే ప్రజెంట్ డే సిచ్యువేషన్ ఇట్లాంటి ఇంతగా చెడిపోయింది, ఇంతగా దరిద్రమైన వ్యవస్థ ఉంది కదా, దీన్ని
అప్హిల్ టాస్క్. ఒక హిమాలయ పర్వతాన్ని నెత్తి మీద ఎత్తుకున్నట్టు ఈనాడు ఒక రాజకీయ పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని సక్సెస్ఫుల్ చేయడం కేసీఆర్ సొంతగా చేసింది కాదు. ప్లీజ్ దయచేసి ప్రతిసారి అందరు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మానస పుత్రిక అని, కేసీఆర్ ఒక్కడే ఇదంతా ఉత్త బోగస్. ఏదో దొరలు వాళ్ళ సక్సెస్ కోసమని వాళ్ళ గొప్పతనం కోసం. ఆ పాటలు నేను చెప్తాను శరత్ గారు. నేను ఫౌండర్ మెంబర్ ను, అంతకంటే 6 సంవత్సరాల ముందు నుంచి జయశంకర్ గారితో జీరో నుంచి ఎట్లా తీసుకొచ్చిండో నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా అంటే మా అంటే సీనియర్ ఇంద్రారెడ్డి గారు, ఇంద్రారెడ్డి వెంట కూడా నేను కూడా తిరిగినాను చాలా సార్లు. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వాళ్ళలో భరత్, నేను, దామోదర్ రెడ్డి మేమంతా కేసీఆర్ ఒకసారి కలిసినాం. ఆయన సల్కింగ్ అయి పోయి కూర్చొని మూలకు కూర్చొని రాకుండా అది ఇది ఉన్నప్పుడు ఆయన ఎట్లా అన్నాడు, న్యాయవాదులను మీరు డబ్బులు ఇస్తే ఎటువంటి అటు మాట్లాడతాడు. ఇవాళ పిటిషనర్ తరఫున ఆర్గ్యూ చేస్తారు, రేపు రెస్పాండెంట్ తరఫున ఆర్గ్యూ చేస్తారు. మీరు గొంతు అమ్ముకునేవాళ్ళు, ఆలోచనలు అమ్ముకునేవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకునే ఎవడు పొలిటికల్ పార్టీ పెడతాడు. అట్లా ఒక్క నిమిషం, 90 చెప్తున్నాను మీకు. ఆయన కూడా మీరు చెప్పింది అన్డిసైడెడ్ సార్. గాలి కొడితే ఆ టైర్ ఉబ్బింది సార్. నేను చెప్పేది నండి సార్, నేను ఏమంటున్నా అంటే నేను 97లో జయశంకర్ సార్ ఏమన్నాడంటే డిస్ప్యూట్ చేయట్లేదు. అట్లా కాదు ఒక మాట, మీరు అన్న పరిస్థితి ఇప్పుడే కాదు, మాకు అప్పుడు కూడా ఇదే పరిస్థితి